పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడంతో నిర్మల్ జిల్లా బైన్సాపట్నంలోని అంబేద్కర్ విగ్రహం ముందు బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా గెలిచిన మల్కా కొమరయ్య, అంజిరెడ్డిలకు అభినందనలు తెలిపారు. ఓటు వేసి గెలిపించిన ఉపాధ్యాయులు, పట్టభద్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ముదోలి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తమ కర్తవ్యాలను నిర్వర్తించారన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌరవ నరేంద్ర మోడీ గారు బలపరిచినటువంటి అభ్యర్థి అంజిరెడ్డి గారు మరి భారీ మెజార్టీతో గెలిచినందుకు మొట్టమొదటగా అయితే ఈ గెలుపుకు కృషి చేసినటువంటి యావత్తు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ, అదేవిధంగా ప్రత్యేకంగా పట్టభద్రులు ఓటరు మహాశయులందరికీ మనస్ఫూర్తిగా ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే సూచించినటువంటి ఓటు హక్కు కల్పించినటువంటి దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ ధర్మం కోసం యావత్తు తెలంగాణ ఏదైతే పట్టభద్రులందరూ బీజేపీ వైపు మొగ్గు చూపిస్తూ బీజేపీని పట్టం కల్పించినందుకు మొట్టమొదటిగా అయితే పట్టభద్రులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి అంజిరెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు బైన్సా పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి ముందర, అంబేద్కర్ స్టాచ్యూ ముందర రామారావు పటేల్ గారి ఆదేశాల మేరకు విజయోత్సవ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకనగా ఏదైతే ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ శాసన మండలి ఎలక్షన్లో భాగంగా తెలంగాణలో ఉన్న 3 సీట్లలో 2 సీట్లు బీజేపీ గెలుచుకోవడం మాకు కార్యకర్తలకు ఎంతో ఆనందమైన విషయం. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వంలో ఉండి కూడా 3 సీట్లలో 1 సీటు కూడా గెలుచుకోలేని సోమరితనంగా ఉంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ